రైట్ సార్, మీరేమైనా చెప్పాలంటే చెప్పు. అన్నా కొంచెం అన్నా ముందుకండి ముందుకు వచ్చేది కొంచెం పైకి లేవా నాన్న సిరన్నా ఎందుకు వెనకాల నుంచి నడతా నువ్వు వస్తాడా చదువుతాను కదా వస్త్రా మాదా అవునా అప్ప కొంచెం దారిండా కొంచెం ఏం రాదు పెద్ద మాట్లాడారు అసలు పెద్ద మాట్లాడు కెమెరా మళ్ళీ అంటే ఓల్డ్ పడతాయి ఇట్ ఈస్ ఆబ్వియస్ వచ్చిన 40 మంది 50 మంది ఎవరనేది పక్కన పెడితే వాళ్ళకి దొరుకుతారు. స్విఫ్ట్ ఓవర్ బ్యాచ్ అని ప్రొవోకేటెడ్ బ్యాచే కదా, ఎవరో చెప్తే పంపించిన బ్యాచ్ వస్తారు కానీ సార్ వాళ్ళుగా వచ్చే బ్యాచ్ ఏం కాదు సార్. అసలు రొట్టెల పడి ఉంది కదా సార్, ఎంత పోలీసు ఉన్నారు అంతా కూడా, ఈ రోడ్డు అంతా పోలీసు ఉన్నారు కదా. ఒక 100 మంది 50 మంది పైన బండి వేసుకొని కర్రలు ఎత్తుకొని ఎందుకు పోలీసు అనర్థాలతో సీసీ కెమెరాలు కాదు సార్, సీసీ కెమెరాలు కాదు. ఈ రూట్లో వస్తామంటే మీరు పోలీసు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు? ఇంతమంది ఒకసారిగా 50 బండి 60 బండ్లు వస్తూ ఉంటాయి మోటార్ సైకిల్స్, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. చెప్పంతా రావలేదు సార్, పంపిస్తా ఉన్నారు. మరి ఇంతమంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇది జరిగినప్పుడు ఈ వరకు కూడా మీకు ఈజీగా ట్రేస్ అవుట్ అయ్యారు సార్. మా బాధ మాకు ఉంటుంది సార్, లీడర్ మీద ఆ విధంగా జరిగితే తెలియాలి సార్. రొట్టెలు పడినాయి సార్, రొట్టెలు పడినాయి సార్. 50 మంది వస్తుంటే ఏం చేస్తున్నారు సార్ పోలీసు రోడ్లో? పోలీసు మీకు
బయట నుంచి వచ్చిన బస్సు బందోబస్తు ట్రాఫిక్ రెగ్యులేషన్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ 50 మంది పోతున్నారంటే మీకన్నా ఇన్ఫార్మ్ చేయాలి కదా, మీకు ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. ట్రాఫిక్ 100 మంది పోతారంటే అయితే ఆలోచన ఉండదు కానీ బండ్లు వేసుకొని 50 మంది వస్తామంటే మీరు చిల్లక పలుకు చెప్తున్నారు సార్. ఏం సార్ ఏదైందంటే సింపుల్ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను పక్కన పెడితే ఎవడు నీళ్ళు పెట్టినా నేరుగా ఒక నాయకుడిని తీసుకొచ్చి కేసు పెడుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్. అసలు ఈరోజు మాట్లాడిన తర్వాత 50 మంది వచ్చి దాడి చేశారండి. ఎంపీ అండ్ ఎమ్మెల్యే సార్ మేము క్లియర్గా మా ఇదే ఖచ్చితంగా వాళ్ళందరూ కేసు పెట్టండి. ఎందుకన్నా మేము అడిగేది ఏం లేదు, వాళ్ళు పట్టుకున్నా తీసుకెళ్ళి వాళ్ళు పెట్టదు ఏం లేదు. అంటే వాళ్ళు వైసీపీ ఆలోచన ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు 10 years దాకా ఉన్న మర్డర్ కేసు వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళ గొడవ జరుగుతున్నాయని వార్నింగ్ ఇస్తున్నాను. దాన్ని మేము అడ్డురట్లేదు, మంచిదే వాస్తవం సార్. ఎందుకంటే ఎక్కువ మర్డర్ జరిగినాయి కాబట్టి లిమిట్స్లో ఉంది, లిమిట్స్లో ఉంది. దానిలో 5-6 మర్డర్స్ జరిగినాయి కాబట్టి 10 సంవత్సరాల క్రితం షీట్ తోటి ఆగిపోయిన వాళ్ళు కూడా పిలిచి మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన దాన్ని ఉంది. అయినా కూడా దాదాపు ఒక 50 మంది వచ్చి ఓకే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కింద నెల్లూరు జిల్లా సార్. ఓకే అసలు మామూలుగా ఒకరి మీద దాడి చేయటమే లేదు ఇక్కడ. అట్లాంటిది ఒక ఎక్స్ మినిస్టర్ ఒక పెద్ద ఫ్యామిలీ చరిత్ర మీద ఇంటికి ఒక 50 మంది వచ్చి ఈ విధంగా దాడి చేసిపోయారంటే ఇక ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఇన్స్టిగేటెడ్. అది ఒకటి మేము అడుగుతున్నాం, అందుకని ఇంకేం లేదు. ఏం సార్ అది లేదు ఏమవుతుందంటే ఒకవేళ ఒకటి రేపు ఇంకెవరైనా 50 మంది వాళ్ళ మీద పెట్టినప్పుడు ఆ 50 మంది తెచ్చుకెళ్తే పోతే ప్రసన్న మీద అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు పెట్టుకుంటాం సార్. అదే కదా ఇక్కడ ఎప్పుడు కూడా దాన్ని ఏపడి ఇచ్చేది ఓకే సార్. అదే సార్ ఒకవేళ రేపు ఒకసారైనా 50 మంది పోయి వాళ్ళ ఇంటికి దాడి చేసేది వాళ్ళని మా అందరినీ చెప్తారండి. అందుకని అది కూడా ముందే చెప్తున్నాం. అంటే వాళ్ళకి మాకు ఒకటే న్యాయం ఉంటుంది సార్. పండ అంతే కదా సార్. బాగున్నారా? నన్నే లేవు సార్లే మేము బయటికి వెళ్ళాం దారి